మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. రూపాయి ఖర్చు లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మాస్టర్ గౌతమ్ గారు వచ్చేసి మీరు ఇంట్లోనే కూర్చొని పెద్దగా కష్టపడకుండానే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి వెయిట్ లాస్ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు మనము పార్ట్ 4లోకి ఎంటర్ అయిపోయాము. సో మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. సో ఈ పార్ట్లో ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇది మెయిన్ ఇంపాక్ట్ దేని మీద చూపుతుంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. సార్ నమస్కారం సార్, చాలా వరకు కూడా మంచి కమెంట్స్ వస్తూ ఉన్నాయి. సార్ మేము ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నాము, పార్కులమ్మడి వెళ్ళి వాకింగ్ చేయలేము, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కానీ ఇంట్లో కూర్చున్న చోటే మీ ఆసనాస్ అన్నీ కూడా మేము ప్రిపేర్ అయ్యి చాలా వరకు ఒక 1 వీక్లో 1 kg తగ్గాము. అంటే ఇది హెల్దీగా. సో ఒకే వారంలో మరీ 5 kg 6 kg తగ్గారంటే మాత్రం అది అన్హెల్దీనే. అంతే సార్. సో వారంలో 1 kg వరకు తగ్గుంటా నెలకి ఒక 4-5 kg తగ్గామని చెప్పేసి కూడా కమెంట్ చేస్తా ఉన్నారు. సో ఈ రోజు ఏంటి సార్ మనం ఏ ఆసనాస్ చేస్తున్నాం? సో ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుంది అంటే వి షేప్ బాడీని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే గుర్తుంచుకోండి, డైరెక్ట్ మీరు ఈ 4th వీడియోను చూసి ఈ ప్రాక్టీసెస్ ట్రై చేద్దాం అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు, లేదంటే ఈ వీడియో చూసి అక్కడనే క్లాప్స్ కొట్టేస్తారు. కానీ మీరు 1, 2, 3 ఫాలో అయిన వాళ్ళు ఇది ఈజీగా చేస్తారు. ప్రీవియస్ వీడియోస్ ఏదైనా కావాలని అంటే మీరు యూట్యూబ్లో వచ్చేసేసి గౌతమ్ యోగా పార్ట్ 1, గౌతమ్ యోగా పార్ట్ 2, గౌతమ్ యోగా పార్ట్ 3 అని చెప్పేసి ఆ 3 వీడియోలు కూడా మీరు చూడొచ్చు. అంటే డైరెక్ట్గా 4th వీడియో చూసే వాళ్ళు ఉంటే. సో ఈరోజు మనం వచ్చేసేసి మన బాడీని వి షేప్లో తెచ్చుకోవడం కోసం ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయనేది అయితే ఒకసారి చూద్దాం. వాటర్ ఇంటేక్ బాగా జరగాలి, అప్పుడే మనకు కాన్స్టిపేషన్కి ఎఫెక్ట్ అవ్వదు, ప్లస్ బాడీ డిహైడ్రేషన్ అవ్వదు. ఎందుకంటే మనం కొంచెం హెవీ ప్రాక్టీసెస్, స్వెట్ వస్తుంది, బాడీ హీట్ అవుతుంది కాబట్టి. సో వాటర్ ఇంటేక్ బాగుండాలి. అంతకంటే ముందు మెయిన్ టిప్ అండర్లైన్ చేసుకోండి, మీరు గుర్తుంచుకోండి, కావాలంటే 10 మందికి చెప్పండి. తినడానికి 30 minutes ముందు, తిన్న తర్వాత 90 minutes వరకు, 30-90 అసలు వాటర్ ముట్టొద్దు. సో దీంట్లో ఎలాగో టైం వచ్చింది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, పొరపాటునో కూడా ఏదైనా విందు భోజనంకి వెళ్ళినప్పుడు మీ ఆహారం తర్వాత ఐస్ క్రీమ్ తినకండి. ఓకే ఓకే, నేను ఐస్ క్రీమ్ తినకండి అని అనట్లేదు, ఆ ఆహారం తర్వాత ఐస్ క్రీమ్ తినకండి. ఓకే, ఈ 2 ట్రిప్స్ తెలుసుకోండి. ఫస్ట్ కపాలభాతి అని చెప్పాను కదా, ఈ ప్రాక్టీస్ ని మీరు ప్రాక్టీస్ కి ముందన్న చేయొచ్చు, ప్రాక్టీస్ తర్వాతనే చేయొచ్చు, కాకపోతే ముందు చేస్తే లాభం ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ మధ్యలో ఉన్న 2 వేలకి మీ యొక్క బొటన వేలు టచ్ చేసేయండి. టచ్ చేసి మీ మోకాల మీద పెట్టుకోండి. దీన్ని అపాన ముద్ర అంటారు, అంటే డీటాక్స్ ముద్ర అంటారు. ఓకే. సో ఇలా పెట్టేసి మంచిగా బ్యాక్ స్ట్రైట్ చేసి ఓన్లీ ఎగ్జలేషన్స్ మాత్రమే చేయండి. ఈ ప్రాక్టీస్ లో క్లారిటీ రావాలన్నా, ఇంకా మంచిగా తెలుసుకోవాలన్నా మాకు కాల్ చేయండి, మేము చెప్తాం. సో ఒకసారి చూడండి. కావాలంటే స్టార్టింగ్ లో పొట్ట మీద ఇలా చేపెట్టుకోండి, మీకు పొట్ట లోపలికి వెళ్ళడం అని తెలుస్తుంది. సో ఓన్లీ ఎగ్జైల్స్ స్టార్ట్. 60 చేయాలి. రిలాక్స్ అనగానే మీ ప్రాక్టీస్లో రిలాక్స్కి రాగానే వెంటనే కళ్ళు తెరవద్దు. మీరు రైట్ చేశారా రాంగ్ చేశారా అనడానికి మీరే గురువు కాబట్టి ఆ కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ ఆపగానే 30 seconds కళ్ళు తెరవకుండా అబ్జర్వ్ చేస్తే మీకు ఏం జరుగుతుంది అని అంటే, మీకు కొద్దిసేపు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ఏమీ జరగకుండా బ్రీత్ న్యాచురల్గా ఆగిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. దానిని 0 breath లేదంటే సమాధి స్థితి అంటారు. నంబర్ 1. నెంబర్ 2, ఆ బ్రీత్ 0లో ఉన్నంతసేపు సైమల్టేనియస్గా మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు లేని స్థితిలో ఉంటారు. కేవలం 20-30 seconds ఉండొచ్చు, కానీ ఆ 20-30 seconds కూడా మన 24 hours గోల్డెన్ లైన్తోనే అండర్లైన్ చేసుకోవాల్సిన విషయము. మీరు సమాధి స్థితిలో కొద్దిసేపు గడుపుతున్నారు. యోగులందరూ కూడా చేసే యోగా అనేది ఈ సమాధి స్థితిని పొందడానికే. సో కపాలభాతి అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఇంకా ముందు క్లాసెస్లో క్లుప్తంగా తెలుసుకుందాం, ఇక్కడ చాలు ఇంతవరకు. సో నెక్స్ట్ ఆసనాలు. ఆసనాల్లో ఆల్రెడీ పాత ఆసనాల ద్వారా శరీరంలో ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ఈ ఆసనాల్ని గమనించండి. ఇంకొంచెం ఎక్కువ స్ట్రెంత్ వాడాల్సినవి ఉంటాయి. సో చేద్దామా? ఈ ప్రాక్టీస్లో ప్లాంక్ కంటిన్యూషన్లో దాని తర్వాత సీక్వెన్సే, కానీ దానికి ముందు 2 ప్రిపరేషన్స్ కావాలి ఈ సైడ్స్ కోసం. సో ఇప్పుడు ఎట్లా చేస్తామో చూద్దాం. అయితే అంతకంటే ముందు నవీన్ గారు, మన లాస్ట్ సెషన్లో మీరు నాతోనే చేయించారు, ఈ రోజు నేను మీతో కూడా చేయిస్తాను. సో కంపల్సరీ ఆ ప్రాక్టీస్ ని చేస్తే మీరు కూడా మీకు ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ లోకి ఎంటర్ అయిపోయినాం కాబట్టి మీ యొక్క
తెలిస్తే లైక్ పార్టిసిపెంట్ కూడా ఫీల్ అవుతారు. ఎస్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ హార్డ్గా అయితే పెద్దగా లేవు మీరు చేసేవి. ఎందుకంటే సింపుల్గా కూర్చొని చేయొచ్చు, కానీ అది నిదానంగా ఫస్ట్ స్టేజ్ వరకు బాగుంటుంది, సెకండ్ బాగుంది, థర్డ్ బాగుంది, ఫోర్త్ నుంచి అట్లా ఉంటుంది అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉంది. చేయగలవా లేదని ట్రై చేస్తాను సార్. 100% యోగా ఫర్ ఎవ్రీవన్, అందరికి ఒక తల్లి లాంటిది, మనం ఈజీగా చేసుకోవచ్చు. Yes, సో స్టార్టింగ్ ఏంటంటే సార్, ఇందాక మనం వజ్రాసనంలో కూర్చున్నాం కదా, ఇక్కడ నుంచి మనం వజ్రాసనంలో నిలబడుతున్నాం. ఓకే. సో నిలబడ్డ తర్వాత ఫస్ట్ రెండు చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేసి ఈ సైడ్స్ ని ప్రిపేర్ చేయాలి, లేదంటే డైరెక్ట్ ఆసనాల్లో ఇది ఇన్వాల్వ్ అవ్వదు. సో స్ట్రెచ్ చేసి రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. అంటే ఈ వజ్రాసనంలో మనం జస్ట్ కట్టి చక్రాసనం లాంటిది చేస్తున్నాం. ఇది ఓన్లీ ఫర్ వార్మప్, ఇంకా మనకి సీక్వెన్స్ స్టార్ట్ అవ్వలేదు. సెకండ్, రెండోది చేసిన తర్వాత మీరు చేయండి సార్. సో సెకండ్ ఏంటంటే ఇదే పొజిషన్ లో మీ రైట్ లెగ్ ని ఇలా స్ట్రైట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఫుల్ హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసి, ఒకవేళ మీకు రెండు హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తే ఇబ్బందిగా ఉంటే ఒక చైన్ మోకాల మీద పెట్టుకోండి. సో నేను రెండు రకాలుగా కూడా చూపిస్తా చూడండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మెల్లిగా కిందికి వెళ్ళిపోండి, మళ్ళీ సెంటర్. ఇది ఎవరికైతే రెండు చేతులు కంఫర్ట్ గా లేదో లిఫ్ట్ చేస్తే, ఇప్పుడు రెండు చేతులు లిఫ్ట్ చేయండి. మీకు ఇది ఓకే అనుకుంటే ఇలా చేయండి. 1 సెంటర్, 2 సెంటర్, 3 సెంటర్. ఓకే. సో మీకు గుర్తు కదా మన లక్కీ నెంబర్ ఏంటి? 12. సో ప్రతిదీ 12 తోనే చేయాలి, ఇది కూడా 12. సో రైట్ లెగ్ చేసిన తర్వాత సేమ్ మనం లెఫ్ట్ లెగ్ తోని సేమ్ కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండు ప్రాక్టీసెస్ చేసి నెక్స్ట్ ప్రాక్టీసెస్కి వెళ్దాం. నవీన్ గారు, స్టాండ్ ఆన్ యువర్ నీస్, మోకాళ్ళ మీద నిలబడండి. యా, స్టాండ్ ఆన్ యువర్ నీస్. సో జస్ట్ రెండు చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ మీ రైట్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. వెరీ గుడ్. బ్రీత్ ఇన్ సెంటర్, గుడ్. 2 ట్విస్ట్, బ్రీత్ ఇన్ సెంటర్. కంటిన్యూ నవీన్ గారు. 3 సెంటర్, 4 సెంటర్, ఇంకొకసారి 5 సెంటర్, లాస్ట్ 6 సెంటర్. రిలాక్స్. వెరీ గుడ్. సో నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్లే ముందు ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకొక కంఫర్ట్ ని క్రియేట్ చేస్తాను. మీరు కూడా ఈ కంఫర్ట్ ని వాడుకోండి. నడుమి చేతులు పెట్టుకొని లైట్ గా వెనక్కి బెండ్ చేసి సెంటర్కి రండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ స్పైనల్ స్ట్రెయిన్ అనేది ఉండదు ఇది చేస్తే. సో ఇంకొక 2 టైమ్స్ చేద్దాం. 2 సెంటర్, ఇంకొకసారి లాస్ట్ 3 సెంటర్. రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్. సో మిడిల్ ఆఫ్ ద మ్యాట్ లో మీరు మోకాళ్ళతో ఉండండి. మీ రైట్ లెగ్ ని రైట్ సైడ్ పెట్టేసేయండి. ఓకేనా? సో ఇంతకు ముందు సూచించినట్టు మీరు ఒక చేయి మోకాల మీద పెట్టుకోవచ్చు, లేదంటే రెండు చేతులు పైకి ఎత్తొచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఒకసారి గాలి తీసుకోండి, శ్వాస లోపలికి, శ్వాస వదులుతూ బెండింగ్ రైట్. 1 సెంటర్. వెరీ గుడ్ నవీన్ గారు. 2 సెంటర్. రిలాక్స్. ఇక్కడ చాలా వరకు ఇక్కడ మొత్తం సైడ్స్ కంతా పడుతుంది, మంచిగా మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. ప్లస్ మన పెల్విస్ రీజన్ కూడా స్ట్రెచ్ అవుతుంది. కమాన్. నెక్స్ట్ మనం అదర్ సైడ్ లెగ్ ని కూడా కవర్ చేద్దాం. ఒక 3 టైమ్స్ చాలు. ఎందుకంటే మన యోగాలో గుర్తుంచుకోండి, మీరు ఎన్ని కౌంట్స్ అయినా పర్లేదు, రైట్ ఎంత చేస్తారో లెఫ్ట్ అంతే చేయాలి. సో లెఫ్ట్ పామ్ ఆన్ యువర్ లెఫ్ట్ ని, రైట్ హ్యాండ్. 1 సెంటర్, 2 సెంటర్, 3 సెంటర్. రిలాక్స్. మీరు మాత్రం 12 చేయండి వజ్రాసనం కూర్చొని. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ఈ 4th పార్ట్ లో భాగంగా బాడీని ప్రిపేర్ చేసాం. అంటే ప్రతిసారి ప్రిపరేషన్ అనేది ఉంటది. సో ఇప్పుడు మెయిన్ ఆసనాలు చేస్తున్నా చూడండి. మనం ఇక్కడ లాస్ట్ ప్లాంక్ ద్వారా ఆపాం కదా, ఇక్కడ కూడా ప్లాంకే. ప్లాంక్ లో చూడండి, 2 హీల్స్ టర్న్ చేసి లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి, మళ్ళీ డౌన్ చేసి రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. సైడ్ ప్లాంక్ అంటారు అనమాట దీన్ని. 1 2 1. ఒకవేళ మనం 1 2 3 పార్ట్స్ ఫాలో అవ్వకుండా ఇది డైరెక్ట్ చేస్తే మీకు ఇంత స్ట్రెంత్ సరిపోదు హ్యాండ్స్. అప్పుడు మీకు రిస్ట్ అనేది వణుకుతా ఉంటాయి అనమాట, కాళ్ళు చేతులు. సో ఇది ఒకటి అనమాట.
దీని తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను సార్, కలిసి చేద్దాం. యా ప్లీజ్. దీని తర్వాత మీరు సేమ్ ప్లాంకే, కాకపోతే ఇక్కడ ఒక కాలు మీద ఒక కాలు పెట్టేసి జస్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. వీలైతే పైకి చూడండి, లేకపోతే ముందుకు చూడండి. 30 seconds. తర్వాత డౌన్ చేసేసి సైడ్కి ఓకే. 30 seconds. ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ నీస్ డౌన్, శశాంకాసన. శశాంకాసన వేసినప్పుడు చూడడానికి 90 కొంచెం seconds. ఇది జాగ్రత్తగా ట్రై కొంచెం చేయండి, కష్టంగా ఉన్నట్టుంది. ఎట్లా ట్రై చేయాలో చూద్దాం సార్. ప్రయత్నం చేయండి. Yes, yes. సో మీ ప్రయత్నం ద్వారా ఈవెన్ నేను కూడా ఇన్స్టంట్ గా ఇంకా ఏమన్నా కొంచెం సింప్లిఫై Yes. చేయండి అనేది నాకు తెలుస్తుంది. Yes, yes, yes. సో ఎందుకంటే అల్టిమేట్ గా వాళ్ళు చేయడం ముఖ్యం మనకి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చేశారు కదా అని చెప్పేసి 100% పర్ఫెక్ట్ అయితే ఎవరు చేయరు. చిన్న చిన్న మిస్టేక్లు వస్తూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ కూడా ఇప్పుడు ఏదైనా నాలో ఉంటే చెప్పండి, వాళ్ళు కరెక్ట్ చేసి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఇప్పుడు ఈ చెప్పే ప్రతి ఒక్క విషయం మీకోసమే. నీస్ లిఫ్ట్ చేసి ప్లాంక్ లోకి రండి. వెరీ గుడ్. ఇప్పుడు హిప్స్ కొంచెం డౌన్ చేయండి. రైట్. ఇప్పుడు 2 హీల్స్ నేల మీద పెట్టి రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ట్రై చేయండి. వెరీ గుడ్. డౌన్ టు అదర్ సైడ్. హిప్స్ కంప్లీట్గా కిందికి పోకుండా పైకే ఉండడానికి ప్రయత్నం చేయండి. వెరీ గుడ్, సూపర్. డౌన్. సో ఈ చేంజ్ మీకు కూడా జరుగుతుంది. 3 లాస్ట్ ఇంకొకసారి. ఇప్పుడు ఇది కిందికి పోకుండా చూడండి, ఆయన ఎలా ప్రయత్నం చేస్తున్నా మీరు కూడా చేయాలి. అదర్ సైడ్, అదర్ సైడ్. వెరీ గుడ్. 4 గుడ్. డౌన్, నీస్ డౌన్, శశాంకాసన. మెల్లిగా శశాంకాసన. సో చేసేటప్పుడు మన హిప్స్ అలా కంపల్సరీ వెళ్ళిపోతాయి. అది జస్ట్ బికాస్ ఆఫ్ స్ట్రెంగ్త్, మన అవేర్నెస్. మన బ్యాక్ అనేది పైకి పుష్ చేస్తూ చేయాలి, లేదంటే కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోవడంలో రాంగ్ లేదు, బట్ రైట్ రిజల్ట్ రాదు. అది ఇంకొక సీక్వెన్స్ కిందికి వస్తుంది, అది వెయిట్ లాస్ సీక్వెన్స్లో ఉండదు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ సేమ్ ప్లాంకే, సేమ్ ఇంతకుముందు చేసినట్టే, బట్ డైనమిక్ మూమెంట్స్ లేదు. వన్ సైడ్ హోల్డ్ చేసేస్తాం. సో మీకు వన్ సైడ్ వీలైతే బ్యాలెన్స్, కాలు దూరం దూరం పెట్టుకోండి, లేకపోతే ఒక పాదం మీద ఇంకో పాదం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. హ్యాండ్ లిఫ్ట్ చేయండి. చాలా జాగ్రత్తగా కంఫర్టబుల్గా చేయండి. ప్రతిదీ వెయిట్ లాస్ కోసమే. మీ బాడీ అనేది ఒక శిల్పంలా చెక్కబడుతుంది. చూడండి, మీరు ఇచ్చే ప్రతి ఎఫర్ట్ అనేది ఒక ఉలిదెబ్బ పడ్డట్టు. అదర్ సైడ్. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్, గుడ్ ట్రై. రియల్లీ ఐఎమ్ హ్యాపీ. సో ఇలా బ్యాలెన్స్ చేస్తూ హోల్డ్ చేస్తూ, ఇప్పుడు డైరెక్ట్ హోల్డింగే సార్, నో మూమెంట్. మెల్లిగా లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ సైడ్లో చాలా వరకు కూడా ఇంపాక్ట్ అనేది కనపడుతూ ఉంది మనకి. దీన్ని కంటిన్యూ చేసాము అని అంటే మాత్రం విత్ ఇన్ ఒక 1 monthలోనే మనకు మన బాడీలో కొన్ని చేంజెస్ అనేది కనపడుతుంది. ఇలా వీడియోస్ ద్వారా కాకుండా మీరు డైరెక్ట్గా గౌతమ్ గారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అని అంటే ఆయన ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా కూడా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో సార్తో మీరు నేరుగా మాట్లాడాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.